టైం లేదు, వెజిటేబుల్స్ లేవు, కానీ లంచ్ బాక్స్ చేయాలి అనుకునే మీకోసమే ఈ రెసిపీ. సూపర్ టేస్టీ నువ్వుల కారం అన్నం లేదా నువ్వుల అన్నం అని కూడా చెప్పుకోవచ్చు. నైట్ మిగిలిపోయిన రైస్కి కానీ లంచ్ బాక్స్కి కానీ చాలా సింపుల్. సరే, దానికోసం ముందుగా కడాయిలోకి మనం రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ పప్పులు వేయించుకోవాలి. నేనైతే 2 లంచ్ బాక్స్ కోసం 2 స్పూన్స్ దాకా ఉద్దిపప్పు, రుచికి సరిపడా ఎండుమిర్చి వేసుకున్నాను. 5 ఎండుమిరపకాయలు మీడియం కారంగా ఉన్నవి. వేసిన ఈ ఉద్దిపప్పు, ఎండుమిర్చిని కొంచెం ఓపిక్గా లో ఫ్లేమ్లో వేయించామంటే ఈ ఉద్దిపప్పు లైట్గా రంగు మారి ఒక మంచి స్మెల్ వస్తుంది. దాంతోపాటుగా ఈ ఎండుమిర్చి కూడా వేగి ఘల్ ఘల్ అనే సౌండ్ అయితే వస్తుంది. అప్పటిదాకా వేయించుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లో వేయించామంటే ఈ ఎండుమిర్చి, ఉద్దిపప్పు లోపల దాకా బాగా వేగి పొడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి వేగాయి అనుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ దాకా తెల్ల నువ్వులతో పాటు ఒక 3 మీడియం సైజ్ అంటే ఈ మాత్రం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వేసిన ఈ కొబ్బరి, నువ్వులు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. నువ్వులు వేగడానికి పెద్ద టైం పట్టదు, తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం అలా ఇలా వేయించగా ఈ తెల్ల నువ్వులు లైట్గా రంగు మారినట్టు తెలుస్తుంది. అప్పుడు ఇవి వేగినట్టు. ఇలా వేగిన వీటిని మిక్సీ జార్లోకి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసామంటే ఇందులో నువ్వులు వేసాం, ఎండు కొబ్బరి ఉంది కాబట్టి కొంచెం ముద్దలాగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం రవ్వలాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే చాలు. కంటిన్యూగా గ్రైండ్ చేసామంటే అడుగున మసాలా అనేది అంటుకుపోయినట్టు మెత్తటి పేస్ట్లా తయారవుతుంది. అలా కాకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ గ్రైండ్ చేసిన ఈ మసాలా 2 లంచ్ బాక్స్కి సరిపోతుంది. ఒకవేళ ఈ పొడి మిగిలిన నష్టం ఏం లేదు, నెక్స్ట్ ఇదే రైస్ వండినప్పుడు వేసుకోవచ్చు. తర్వాత కడాయిలోకి పోపు కోసం ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కింది అనుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు ఒక చిన్న టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, కావలసినన్ని పల్లీలు లేదా జీడిపప్పు వేసుకోవచ్చు. వేసిన ఆవాలు బాగా చిట్పట్లాడి ఈ పల్లీలు కూడా చిట్పట్లాడి లైట్గా రంగు మారాయి అంటే ఈ పోపు బాగా వేగినట్టే. తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రైస్కి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం అలా ఇలా వేయించాలి. చూడండి, పసుపు అనేది పచ్చిదనం పోయి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఉడికించి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకోవాలి. వేసే ఆ రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలి. ఈ రైసే కాదు, ఏ రైస్ ఐటమ్స్ అయినా సరే ఈ విధంగా రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలి. చల్లగా ఉన్న రైసే వేసుకోవాలి. రైస్ వేసాక లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలతో పాటు కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఇందాక గ్రైండ్ చేసాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. నేను గ్రైండ్ చేసిన మసాలా మొత్తం అయితే వేసేసుకున్నాను, ఏ మాత్రము కూడా మిగిల్చలేదు. ఒకవేళ మసాలా ఎక్కువ గ్రైండ్ చేసాము అనిపిస్తే తగినంత మసాలా రైస్లోకి ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలిపేసి, ఒకవేళ మసాలా తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా వేసుకోవచ్చు కావలసినంత. నేను గ్రైండ్ చేసి వేసిన ఈ మసాలా 2 లంచ్ బాక్స్కి నేను తీసుకున్న ఆ రైస్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. మసాలా అనేది రైస్లో ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, సరిపోయింది. చూడండి, వేసిన మసాలా మొత్తం రైస్లో ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఇక్కడ నచ్చితే 1 స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసిన మసాలా ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టి చల్లగా ఉన్న ఈ రైస్ మొత్తం వేడెక్కేదాకా కొద్దిసేపు వేడి చేసామంటే అయిపోయినట్టే.